మేము యాక్చువల్గా పెద్దగా ముందు పెట్టుకుందాం అనుకున్నాము. సభాపతి తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం ఉద్యోగ సంఘాలు చేసి ఒక విజయోత్సవ సభ పెట్టుకుందాం అనేది అనుకున్నాము. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత కోదండరాం సార్ కలిసి కూడా కోదండరాం సార్ సజెషన్ ఇచ్చారు. సరే ఈలోపు చిన్నగా అయితే ఒక మీటింగ్ పెట్టాలని చెప్పారు. తర్వాత రైల్వే ఏరియానే పెట్టుకుందాం అనేది కూడా ఒకటి అనుకున్నాము. ఇక్కడైతే దూరం అవుతుంది. యాక్చువల్గా లాస్ట్ టైము మనము టిఎన్జిఓ భవన్లో ఇది డైరీ ఇనాగ్రేషన్ పెట్టాము. అక్కడ కూడా మనం అనుకున్న దానికంటే బాగానే వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఈ హాల్ కూడా చిన్న హాల్ బుక్ చేద్దాం అనుకున్నాము. సరే చిన్న హాల్ తక్కువ ఉందని కూడా మనం ఎక్కువ మంది కూడా చెప్పలేదు. సరే అక్కడ కూడా మిత్రులు బాగానే వచ్చారు. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ పెట్టుకున్న సభ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఏ విధంగా తెలంగాణలో రైల్వేలను అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మనము ఒకటి అనేది ఒకటి మాట్లాడుకుని ఒక గ్రూప్గా మాట్లాడుకుని ఒక రౌండ్ టేబుల్గా మాట్లాడుకుని కొన్ని విషయాల మీద స్పష్టత వస్తే రైల్వే బడ్జెట్ మీద కానీ తెలంగాణలో ఏర్పడిపోయే ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరికీ మనము కోదండరాం సార్ అధ్యక్షుడిని ఒకసారి అందరినీ కలిసి మనం మెమోరాండాలు ఇచ్చి వాటిని కోదండరాం సార్ ద్వారా టీజేఎస్ ద్వారా మనం వాళ్ళని కొంచెం ప్రెజరైజ్ చేస్తే ఇది కొంచెం బాగుంటుందని ఇప్పటి నుంచే చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మీటింగ్ పెట్టాము. అయితే దీనికి మిత్రులు కూడా బాగానే అందరూ సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మేము తీర్మానాలు కూడా సభ అయిపోయిన తర్వాత చేద్దాము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ కొత్త రైల్వే జోన్ ఒకటి ఆల్రెడీ రైల్వే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ఇవాళ శంకర్రావు గారు కూడా చెప్పారు. మరి కమిటీ కూడా ఒకటి ఏర్పడిందని, నలుగురితో కమిటీ ఏర్పడింది. అంటే ఆంధ్రాకు ఒకటి తెలంగాణకు ఒకటి సపరేట్ జోను సాధ్యాసాధ్యాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. అదేవిధంగా మనకు హైదరాబాద్ కేంద్రంగా మన తెలంగాణ ఏరియాగా ఒక రైల్వే జోన్ ఉంటే ఒకటి బాగుంటుందని మనం కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాజిపేట డివిజన్ ఒకటి ఏర్పరచాలని చాలా నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదొకటి. తర్వాత మెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు 2009 బడ్జెట్లో చెప్పారు, ఇప్పటివరకు చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ చాలా మంది మిత్రులు చెప్పారు, ఉద్యోగ నియామకాల్లో మనకు బీహార్ వాళ్ళు కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళు కానీ వాళ్ళు ఈవెన్ యాక్ట్ అప్రెంటిస్లో కూడా వస్తున్నారు. కాబట్టి యాక్ట్ అప్రెంటిస్లో కూడా అట్లీస్ట్ 50% లోకల్గా ఇవ్వాలనేది ఒకటి మనం డిమాండ్ ముందు నుంచి పెడుతున్నాం. అదేవిధంగా గ్రూప్ సి అండ్ డి ఎంప్లాయీస్లో కూడా 80% లోకల్గా ఇస్తే బాగుంటుంది అనేది మనం అభిప్రాయపడుతున్నాం. సరే మిత్రులందరూ చెప్తే దీనికి అదేవిధంగా కొత్త లైన్స్ వచ్చేసి ఇప్పటి వరకు కూడా మనకు డిస్పారిటీ ఆంధ్రాలో 30,000 రూట్ కిలోమీటర్స్ ఉంటే, అంటే మన జీవోఎం మీకు సర్క్యులేట్ చేసినట్టు కూడా ఉన్నది. ఆంధ్రాలో 30,000 రూట్ కిలోమీటర్స్ రైల్వే లైన్ ఉంటే తెలంగాణలో ఓన్లీ 1,500 రూట్ కిలోమీటర్స్ ఉన్నాయి. తర్వాత 93-94 శాంక్షన్ చేసిన మన మన 93-94 శాంక్షన్ చేసిన ఇంకా కరీంనగర్ లైన్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇటువంటి అన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి మీరందరూ మన రైల్వే ఆఫీసర్స్ కూడా కొంచెం వాళ్ళకు ఇంకా ఎలాబరేషన్గా చెప్తారు. వీటన్నిటిని మనము దీనికి అందరికి మీరందరూ సజెషన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.